అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన చిన్నారి రంజిత కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారాయన. చిన్నారిది హత్య అని తేలితే హంతకుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో మరింత స్పష్టత వస్తుందన్నారు. చిన్నారి రంజిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు మంత్రి సుభాష్. అయితే ఈ కేసులో అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటున్న మంత్రి సుభాష్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురంలో 10 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. ప్రస్తుతం బాధిత కుటుంబ సభ్యులందరినీ కూడా మంత్రి లోకల్ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. వాళ్ళతో మాట్లాడారు. సార్ అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు వాళ్ళు? ఎవరేం చెప్పినప్పటికీ ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా తల్లి తండ్రి కూడా గుండెల మీద చేసుకుని భయపడే పరిస్థితి. స్కూల్ యాజమాన్యం కానీ పిల్లలు కానీ ఏ అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఈ అమ్మాయి మెరిట్ స్టూడెంట్, చాలా చలాకీగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఇందులో ఈ పాప విషయంలో ఎవరైనా సరే ఎవరికి ప్రమేయం ఉన్నా సరే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వాళ్ళు కానీ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని కానీ సమానమైన కేసులతో మాత్రం లోపల వేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ అయితే మాత్రం క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళు ఎరెక్ట్గా ఉన్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా ఈ టెస్ట్ ల్యాబ్ పంపడం కానీ అలాగే ఎంక్వైరీ చేసే విధానంలో కానీ ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ లేదు. ఎవరు ఏ అపోహలకి పోవద్దని నా విన్నపం. ఎట్టి పరిస్థితుల్లో అదేమన్నా మర్డర్ అయితే మాత్రం వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే ఉపేక్షించడం. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ అమ్మ స్పష్టంగా ఇది ఆత్మహత్య కాదు, హత్యే, ఇంటి ఓనర్కి సంబంధించి ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే మీకు ప్రస్తుతం ఇచ్చిన సమాచారం మేరకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఇంకా ఎంక్వైరీలోనే ఉంది. ఆ ఎంక్వైరీలో ఉన్న పరిస్థితుల్లో ఇంకా టెస్టులు కూడా మనకి రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. సో అన్ని క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులు ఏదైనా చిన్న డీవియేషన్ వాళ్ళు రిలీవ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమిలో పోలీసుని ప్రభావితం చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు, పుట్టరు కూడా. ఒకవేళ హత్య అయితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది ప్రభుత్వ పరంగా? మీరు మంత్రిగా, లోకల్ ఎమ్మెల్యేగా. అదే కానీ హత్య అయితే సభ్య సమాజంలో ఇలాంటి మూర్ఖులు కానీ ఇలాంటి అఘాయిత్యాలు చేసే మనిషి ఎవడన్నా ఉంటే వాడు మళ్ళీ రోడ్డు ఎక్కకుండా చూసే పరిస్థితి, మళ్ళీ ఆ సంఘటన చూసి మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి, సాహసం చేసే పరిస్థితి ఎవరికి రాదని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఇంకా ఎంక్వైరీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ పరిశీలించి బాధ్యతలు పూర్తి న్యాయం చేస్తాం. మొత్తానికైతే ఎవరైతే ఈ 10 ఏళ్ల చిన్నారికి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్తూనే ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఈ హత్య అయితే కనుక వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.